మన దగ్గరికి వచ్చేదంతా మిడిల్ బడ్జెట్ లో మనం చూసేవాళ్ళే వస్తున్నారు మేడం. మనకేంటంటే ప్రీవియస్ గా అంతా మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉండేవి. అటువంటిది ఇప్పుడు వచ్చేసి మన కొత్తగా గవర్నమెంట్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ అనేది మనకి కొత్తగా ఇక్కడ డెవలప్ అవుతా ఉంది. ఏంటంటే మేడం పాపులేషన్ కూడా పెరుగుతా ఉంది. దాదాపుగా 2011లో దాదాపుగా 56 నుంచి 60 లక్షలు ఉన్న సిటీ మనకి పాపులేషన్ వచ్చేసి ఈ రోజు దాదాపుగా 1,49 lakhs to 1.5 crore వరకు మనకి రీచ్ అయింది. అది 2030 నాటికి ఇంచుమించుగా 2 CR వరకు మనకి రీచ్ అవుతుంది అన్నట్టుగా మనకి ఇవంతా కూడా గణాంకాలు ఇవంతా చెప్తా ఉన్నాయి. అటువంటిది ఏంటంటే మనకి పబ్లిక్ పెరుగుతున్నారు, దానికి తగ్గట్టుగా మనకి ల్యాండ్ లిమిటెడ్ గానే ఉంటుంది. దానికి కావాల్సింది ఏంటంటే మేడం మనకి సిటీ మనకి టోటల్ గా ప్యాక్ అయింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కంఫర్ట్ జోన్ కోసం ఏంటంటే ఓవరాల్ ఈజీ యాక్సెస్ సిటీ నుంచి ఎటు మనకి ట్రావెల్ చేయాలి కూడా కనెక్టివిటీస్ ఇంప్రూవ్ అయినాయి ఓవరాల్ జంక్షన్స్ వల్ల. కాబట్టి మనకి సిటీలో వెళ్తే మనకి ఆ ట్రాఫిక్ వీటన్నిటిని అవాయిడ్ చేసుకోవడం కోసం అదే మనకి ఏంటంటే ఓవరాల్ జంక్షన్స్ లో బేస్ చేసుకొని మనకి ఓవరాల్ సర్వీస్ రోడ్ కి నియర్ బై వాళ్ళు హౌసెస్ లో ఉండేదానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు విల్లాస్ వీటిలో. ఆ విధంగా చూసుకున్నప్పుడు గచ్చిబౌలికి మనకి హార్డ్లీ ఒక 40-45 minutes జర్నీలో మనకి ఇక్కడ ఆదిబట్ల అనేది మనకి మెయిన్ ప్లేస్ మేడం.